తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. ఆ తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నిజాయితీగా అయితే మనకే దక్కాలి. కానీ 2-3 సార్లు వాయిదా వేయించి మన కౌన్సిలర్ని వాళ్ళకి లాక్కొని పూర్తిగా మేము గెలిచేసామని చెప్పి ఆనందపడిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మా మహిళా కౌన్సిలర్ చూపించిన నిజాయితీ, గర్వం, నమ్మకంతో నిలబెట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసం, ఒక్క కంటి చూపుతోటి ఆ మహిళా కౌన్సిలర్ చూసినటువంటి కంటి చూపుతోటి మీ గెలుపు అనేది గడ్డిపోచలాగా తీసి పక్కన పెట్టేసిందని చెప్పాలి. గడ్డిపోచలాగా. యుద్ధంలో ఎవరైనా గెలుస్తారు, ఓడతారు, అది సహజ ప్రక్రియ. ఏ రంగంలో అయినా జరుగుద్ది ఇది. కానీ నిజాయితీతో గెలిచినటువంటి ఆ గెలుపు దానికి వేరు. ఏదైతే మనం దౌర్జన్యంగా అక్రమంగా గెలిచిన గెలుపుకి ఇటువంటి చూపు సమాధానం ఉంటుంది ఎప్పుడైనా కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బలం ఉన్న చోట కౌన్సిలర్ని లాక్కొని ఈరోజు మాకు 11 వచ్చేసింది, మీకు 9 ఉన్నాయని చెప్పి ఏదైతే తిరువూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక టీడీపీ కైవసం చేసుకుంది. పూర్తిగా పార్టీ మారినటువంటి మన మహిళా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె టీడీపీలో మారితే ఆమె వెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటుంది. చిన్నారి అని చెప్పి 13వ వార్డుకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు 13వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చిన్నారి అని చెప్పి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి పార్టీ మారినటువంటి తెలుగుదేశం కండ వేసుకుని పార్టీ మారినటువంటి ఆ మహిళ చిన్నారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఒక్క చూపు చూసిద్ది. ఆ చూపుకున్నటువంటి తెగువ, ఆ చూపుకున్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆ చూపుకున్నటువంటి దమ్ము, ఆ ఒక్క చూపుతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా అది గడ్డిపోచతోనే సమానం అని ఆ ఒక్క చూపు మనం ఇక్కడ అర్థం అవ్వచ్చు. నిజంగా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎటువంటి ప్రలోభాలకి ఎవరు లొంగలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ దమ్మిది. ఏదైతే లొంగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంతమంది వెళ్ళినా కూడా మేము ఇదే పొగరుతోటి మా ధైర్యం జగనన్న అని చెప్పి ఆ మహిళ చూపించిన తెగు ఒకసారి చూడండి. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. కనీసం పట్టించుకోదు. చాలే పోని ఆ చూపు చూడండి. అస్సలు పట్టించుకోదు. మళ్ళీ చూపిస్తాను చూడండి. అప్పుడు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతనికి ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇచ్చాక మళ్ళీ ఈ చిన్నారికి ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఆ మహిళ ప్రయత్నం చేస్తుంటే కనీసం పట్టించుకోదు. సరే తర్వాత వెళ్ళి దండం పెడుతున్నా కూడా పట్టించుకోదు. కనీసం ఇటు తిరిగి కూడా దండం పెడదు. ఒక్క చూపు ఇట్లా అంటే ఆమె కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా. ఎందుకంటే నిజాయితీతో కూడిన గెలుపు ఎప్పుడైనా కానీ 10 మంది గౌరవించేలాగా, 10 మంది హర్షించేలాగా ఉంటుంది. అబద్ధంగా ఏదైతే ఎట్లా పడితే అట్లా దౌర్జన్యంగా గెలిచే గెలుపులో సుఖం ఉండదు, సంతోషం ఉండదు. పూర్తి స్థాయిలో భయంగా బతికే రోజు అది. మన పదవి ఎన్నాళ్ళు ఉంటుందో, మన పదవి ఎన్నాళ్ళు పోతుందో, మన ప్రజలు గౌరవిస్తారా లేదా, ఆ టెన్షన్లోనే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ప్రజల్లో పలచబడిపోతూ ఉంటాం. ఇవన్నీ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుపతి దగ్గర నుంచి ప్రతి ఎన్నిక మనం చూసాం. ప్రతి ఎన్నిక లాక్కోవటం, గందరగోళం చేయడం, ఇక అరాచకంగా ఎందుకు చూపించడం, నైట్లు కిడ్నాపులు చేయడం, అసలు ఎట్లా పడితే అట్లా చేశారు. సరే గెలిచారు. ఈ గెలుపు అనేది పూర్తి స్థాయిలో ఎందుకు 8 నెలల కోసం కూడా ఇంతలా ఆత్రం చేశారో మరి తెలియదు. సరే ఏదైనా మా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చూపించిన తెగువ గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.